తక్కువైంది అనుకుంటే అప్పుడు ఒక 10 గ్రాములు 5 గ్రాములు చూసుకొని వేసుకోవాలి. సరే కానీ మీరు ఒక గంట పక్క పెట్టుకోండి. గంట పక్క పెట్టుకుంటే ముక్కకు అనేది మంచిగా పడుతుంది. కారం ఉప్పు పసుపు వేసుకుంటేనేమో ముక్కకు అనేది సాల్ట్ పడుతుంది. మసాలా అంతా కలిపి పెట్టుకుంటేనేమో ముక్క అనేది స్మూత్గా వచ్చేస్తుంది తింటుంటే. 1 అవర్ ఆపుకోవాలి కంపల్సరీ. 1 అవర్ ఖచ్చితంగా. అర్జెంట్ ఉంటే ఒక ½ అవర్ అన్న 1 అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేస్తున్నాం. ½ అవర్ అర్జెంట్. ఒకవేళ ఇంకా అర్జెంట్ ఉందనుకోండి జల్దీ అర్జెంట్ 10 మినిట్స్ 15 మినిట్స్. నువ్వు ఎన్ని కేజీలు వేయండి. ఇక పసుపు అనేది కేజీకి 3 గ్రాములే తీసుకోవాలి. ఇప్పుడు 5 కేజీల చికెన్ కదా, 5 మూల 15 గ్రాములే తీసుకున్నాను. ఇప్పుడు స్కిప్ చేయొచ్చు కానీ 90% వాడాలి. 90% వాడాలి. ఇది లేకపోతే కస్టమర్ ఏమంటే ఫస్ట్ ఛాన్స్ నా ఇంట్లో నేను ఇంట్లో తింటా, నీ కడకు వచ్చి నేను ఏ పోతా తినాలి అంటాడు. అట్లా ఇది కన్ఫామ్. ఇక ఏ ఓడలో మిక్సీ పట్టుకుని ఎంత ఓడైనా నేను మిక్సీ చేసి టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ ఎన్ని గ్రాములు సార్? నేను చెప్తా సార్. ఓకే. ఏది ఎంత గ్రాములు వస్తుంది. మీకు సాల్ట్ పుట్టవచ్చు, తక్కువ కావచ్చు. నేను దాన్ని కొత్త చూసుకొని మీకు క్లియర్గా ఒక వస్తుంది. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఏం పర్లేదు. దీన్ని 150 గ్రాములు పచ్చిమిర్చి. ఓకే మేడం. మీకు ఇందులో కారం ఉప్పే లాస్ట్ చెప్తాం మేము. 300 ml అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఎట్లా అంటే ఒక బకెట్ పట్టుకున్నా. 1 కేజీ అల్లానికి కేజీ బావు వెల్లిపాయలు తీసుకున్నా. కేజీ అల్లానికి కేజీ బావు. కేజీ అల్లానికి కేజీ బావు వెల్లిపాయలు. ఏది కూడా పొట్టు తీయలేదు. మధ్యాహ్నం కట్ చేసి దాన్ని నీట్గా వాష్ చేసి ఒకటికి అది మట్టి పోయినాక వాష్ చేసి పట్టుకున్నాను. ఓకే సార్. ఎల్లిపాయలు కూడా పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఓడలకు పొట్టు తీస్తే నీకు జన్మలు కూడా మనం ఓడలు అంటే చేసుకోలేదు. 19 నీట్గా పాయలే ఎల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అల్లం కట్ చేసి వేసేయాలి. ఇది 300 ml అల్లం పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి కదా సార్? జింజర్ గార్లిక్ పేస్ట్ సార్. స్మెల్ కూడా వాసన పడుతుంది. చెప్పినా కదా సార్, కేజీ బావాలి. ఇది వచ్చేసి డబల్ మసాలా 1 కేజీ. మీకు సింగిల్ మసాలా కావాలనుకుంటే 750 వేసుకోవచ్చు. ఓకే సార్. అంటే గుర్తుపెట్టుకోరు. 1 కేజీకి డబల్ మసాలా. 1 కేజీకి డబల్ మసాలా 5 కేలకు. ఇప్పుడు నేను డబల్ మసాలా బిర్యానీ ఇస్తున్నా. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు బిర్యానీ తింటే డబల్ మసాలా ఇష్టపడతారు. ఓకే సార్. 1 కేజీ పెరుగు డబల్ మసాలా. మీకు ఒకవేళ మసాలా తక్కువ కావాలి అనుకుంటే 750 వేసుకోండి. ఓకే సార్. ప్యాకెట్ పెరిగా సార్ ఏదైనా సరే కూడా వేసుకున్నాను. బకెటే తెచ్చుకున్నా. ఒకవేళ మీరు బకెట్ తెచ్చుకుంటే పులుపున్నా పర్లేదు కానీ ప్యాకెట్ పెరుగు పులుపు వేయద్దు. ప్యాకెట్ పెరుగు పులుపు వచ్చిందంటే ఖరాబ్ అయినట్టు, పెరుగు ఖరాబ్ అయినట్టు. బకెట్ పెరుగు పులుపు వచ్చినాయి కాదు, మనం తోడుపెట్టిన పెరుగు పులుపు వచ్చినాయి కాదు. ప్యాకెట్ పెరుగు మాత్రం పులుపు వేయద్దు. ఓకే సార్. మసాలా తక్కువ. ఎంత పెరుగు ఎంత వేసుకోవాలి సార్ 5 కేజీకి? 5 గ్రామ్స్. కస్తూరి మేతి మనం పట్టుకున్నాం ఇందాక. కేజీకి వచ్చేసి 5 గ్రాములు వాడుకోవాలి. కస్తూరి మేతి కేజీకి వచ్చేసి 5 గ్రాములు లెక్క వాడుకోవాలి. అంటే ఇప్పుడు 5 కేజీల చికెన్ కాబట్టి మనం 25 గ్రామ్స్ వాడుకోవాలి. ఓకే సార్. మీకు 10 కేజీలకైతే 50 గ్రాముల లెక్క వాడుకోవాలి. ధనియా కూడా 25 గ్రామ్స్. 1 కేజీ 5 గ్రామ్స్ అంటే పూरा 25 గ్రామ్స్. సేమ్ సార్. మీకు
మీకు కొలతలు అర్థమవుతున్నాయి కదా ఎట్లా చెప్తున్నా ఎస్ సార్ ఎస్ సార్ మళ్ళీ ఒకసారి మేము క్లియర్ చేస్తే మేము రాస్తాం. ఈవినింగ్ మీకు సాల్ట్ ఒక్కటే చెప్పాలి ఇప్పుడు సాల్ట్ కారం ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాం. పచ్చ మసాలా 25 grams బ్రౌన్ ఆనియన్ ఒక 2 పిడికలు వేసి ఓపెన్ చేసి 300 ml పడుతుంది బ్రౌన్ ఆనియన్. ఓకే సార్ 300 గ్రామ్స్ పడుతుంది. కొత్తిమీర సార్ కొత్తిమీర పుదీనా సార్ 2 ఒక పిడికలు నరేసిన. ఓకే కాయ ఉంటుంది సార్ పత్త రాత సార్ पानी में डाल के रखें. ఎంత కొత్తిమీర తీసుకొని అంతే అది కూడా సేమ్ సార్ ఈక్వల్ ఒక స్పూన్ ఒక్కటే 1 స్పూన్ షుగర్ ఓకే సార్ 1.5 స్పూన్ షుగర్. గ్రామ్స్ వల్ల ఎప్పటికి కూడా మనకు గ్రామ్స్ వల్ల బెస్ట్ స్పూన్ల కంటే. సార్ నెయ్యి చూసుకోండి. నెయ్యి నెయ్యి సార్ ఇది మన రెడీమేడ్ నెయ్యి కాదు, ఇది మురుగన్ బాగుంటుంది. మురుగన్ నెయ్యి బాగుంటుంది. అది దొరకలేదన్నప్పుడు జిఆర్బి ఏదో ఉంటుంది. జిఆర్బి బాగానే ఉంటుంది సార్, అది కూడా బాగానే ఉంటుంది. జిఆర్బి థర్డ్ క్వాలిటీ, ఇది ఫస్ట్. సెకండ్ మురుగన్, పిస్తా మొత్తం మురుగనే, ఇంకోటి వాడరు. ఆయిల్ మిక్స్ చేసుకోవాలి సార్. మురుగన్ అమ్ములు అంత క్వాలిటీ బాగాలేదు ఎంత ఉంటుంది? సార్ నేను మురుగన్ అంటే ఇది శుద్ధం కదా సార్. మురుగన్ అంటే సుల్తాన్ బజార్. నెయ్యి సార్ మురుగన్ సుల్తాన్ బజార్ ఉంది అదే. మురుగన్ అనేది బాగుంది, నెయ్యి బాగుంది. ఇక్కడ సార్ ఈ నెయ్యిలో మనం ఇప్పుడు ఈ టబ్ వచ్చేసి 180 ml 4 టబ్బులు పోసుకున్నాం. 180 ml 4 టబ్బులు. మీరు ఇది టబ్లో ఒక్కనే చూసుకోవాలి. 720 నెయ్యి అనేది grams. అటు ఇటు ఉంటుంది. 720 grams. 720 1 liter packet. ఆయిల్ ప్యాకెట్. సార్ నెయ్యి 200 తీసుకున్నాం. 180 ml. అక్కడ 50 మీకు ప్రతి బ్యాచ్ ఇంకా సౌండ్ ఇటు రావాలి సార్. వీళ్ళందరూ వచ్చేట్లా కవర్ 3.5 పోతుంది సార్. 3.5 3.5 మరిగించిన ఆయిల్. ఆయిల్ ఈ సార్ ఏ టబ్బు 180 180 ml 630 7 నో ప్రాబ్లం సార్. ऊपर का चावल का అచ్చా అది కూడా చెప్తే అయిపోతుంది మరి ఇక్కడ ఏమో మస్తే కంపల్సరీ యూనిఫామ్ ఉండాలి కదా. ఉంటాయి ఉంటాయి. వస్తున్నామే మనం దానికోసం కాబట్టి. ఇది చెక్క పొడి, ఆ చెక్క కాదు ఈ చెక్క. ఇది దాల్చిన చెక్క, అది నెంబర్ 1 క్వాలిటీ, ఇది నెంబర్ 2 క్వాలిటీ. అది సిగరెట్. అదే సిగరెట్, ఇదే మామూలు. ఇది వేసుకోవాలి చెక్క పొడి మసాలా. ఇది వచ్చేసి 5 గ్రామ్స్, ఇది కూడా సేమ్. ఇది 5 గ్రామ్స్ వేసుకోవాలి. కేజీకి 5 grams. కేజీకి 5 గ్రామ్స్, 25 గ్రామ్స్ వేస్తున్నాం. ఆయిల్ వేడైన ఆయిల్ తర్వాత వేసేయాలి. ఓకే సార్. స్మెల్ అనేది మీరు పీలిస్తే తెలుస్తుంటది. 25 గ్రామ్స్ 5 kgకి 25 గ్రామ్స్. కచ్చా మసాలా ఓకే సార్. ఇప్పుడు వేస్తున్నా, ఈ ఆయిల్ వేసిన కచ్చా మసాలా వేస్తున్నా. ఓకే సార్. ఇప్పుడు ఈ ఫ్లేవర్ అనేది వస్తుంటది, మీకు కొంచెం అర్థమవుతుంది. అందులో ఏంటి అది కూడా 25 గ్రామ్స్ కదా సార్. సేమ్ కచ్చా మసాలా 25 మీకు గ్రామ్స్. గుర్తు పెట్టుకొని పసుపు 3 గ్రాములు. ఓకే సార్. రేపు మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా పసుపు 3 గ్రాములు కేజీకి. ఇది అన్ని కత్తిమూడి ధనియా కానీ, మేతి కానీ, చెక్క కానీ
పచ్చ మసాలా కానీ అన్ని 5 గ్రాములు తీసుకున్నా. ఓకే మీరు 3 కేజీలు వేస్తారా 15 తీసుకోండి. ఓకే అట్లా సార్ చెక్ కంపలే ఏం పోలే డైరెక్ట్ ఓకే మేడం. ఇట్లా అంటే మన మిక్సీ కొట్టలే దంచినాం. ఓకే బిర్యానీ భోజ్వార్ ముక్క బయలుదేరి సార్ మంచిగా. బిర్యానీ ఆకు అది వదిలిపెట్టు. దేనికి సార్ అది ముక్క? బిర్యానీ మంచిగా బయలుదేరుతుంది. ఎన్ని చేస్తాను సార్ 2-3 ఆకులు అంతే చేస్తాం. స్లో చేసేసారు. సరే మీకు చెప్పండి మేము ఫాస్ట్ కవర్ చేయలేకపోతాం తర్వాత ప్రాసెసింగ్ ఇవన్నీ వచ్చేసి 17 లీటర్ల వాటర్ పడతాయి. అంటే ఇవి 5 కేజీస్తో పాటు సార్ ఒక 20 కేజీస్ చేయాలనుకుంటే 17 నేను చెప్తా సార్ దేనికి ఎంత వస్తుందో చెప్తుంటా. రాసుకోవడం అనేది చాలా ఉన్నాయి సార్. రాసుకోవడం 230 గ్రాముల దొడ్డు సాల్ట్. అందుకే సార్ నిమ్మలకు వస్తున్నాను. అర్థం కావట్లేదు సార్. రాసుకోవడం అనేది చాలా ఉంది. ఇది ఎన్ని గ్రాములు సార్ ఇది? ఇనేది ఉంది. వెళ్ళిపోదాం మళ్ళీ ఎందుకంటే సరే దొడ్డుకు రాసుకుందాము కాదు సార్ మసాలా అయితే క్లియర్ ఉంది కదా. బిర్యానీకి వాటర్ పెట్టుకుంటాం కాబట్టి రైస్ కు దీనికి వెళ్తున్నాం. ఇదంతా ఒకటే బిర్యానీ సెక్షన్. ఓకే సార్. దీంట్లోకి వచ్చేసి 15 లీటర్ వాటర్ తీసుకున్నాం. ఓకే సార్. దీంట్లోకి వచ్చేసి 230 గ్రాముల సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే సార్. దొడ్డు సాల్ట్. ఓకే 230 గ్రాములు దొడ్డు సాల్ట్. బిర్యానీ ఆకు ఓకే సార్. ఎన్ని సార్ 4 మామూలు ఒక 4-5 తీసుకున్నా. ఒక 5-6 లవంగాలు యాలకులు, ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 యాలకులు. ఓకే సార్. చెక్క ఇది ఈ చెక్క ఇచ్చేసి నార్మల్ చెక్క ఇచ్చేసి. దాల్చిన చెక్క. మీ కచ్చా మసాలాకు ఒకటే చెక్క అది పట్టుకోవాలి కానీ మీరు దీనికి మాత్రం ఇది వేసుకోవాలి. మామూలుగా మేడం ఒక 2-3 కేజీ ఈ సైజులో ఒక 2-3 కేజీ ఒక 2 స్టార్ పువ్వు. ఓకే సార్. ఇది వచ్చేసి బిర్యానీ టైగర్ ఎసెన్స్. బిర్యానీ టైగర్ ఎసెన్స్ అంటారు. ఎసెన్స్. ఇది వచ్చేసి బిర్యానీ రైస్ స్మెల్ వస్తుంటది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. బిర్యానీ రైస్ స్మెల్ వస్తుంటది. చెక్ చేయండి. ఒక్కటే మూత నేను ఒక్కటే మూత పోసుకున్నా. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మూత కూడా చూసుకోవచ్చు. ఏం కదా ఈ మూత సేమ్ వచ్చేస్తూనే ఉంటుంది. Sure. ఓన్లీ బిర్యానీ రైస్ ఫ్లేవర్ వస్తుంటది. ఫోటోస్ తీసుకోండి. ఫోటో తీసుకోండి. టైం ఉంటే లైట్ ఇట్లా వేసేయాలి. వెనిగర్ ఎందుకు అనే క్వశ్చన్ ఉండొచ్చు. బ్యాలెన్స్ కోసం దీనికోసం కాదు. ఒక్కొక్కసారి కస్టమర్ సాయంత్రం 5 గంటలకు పోయింది 11 గంటలకు తింటాడు. ఓకే సార్. ఒక్కోసారి ఒక టైం ఉంటే ఓకే. ఈ ఎండాకాలం అందరికి జల్దీ తొందర ఖరాబ్ అవుతుంది. ఇట్లా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ రైస్ వేసిన దాంట్లో ఖచ్చితంగా వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. దీనివల్ల రైస్ అనేది నిల్వ ఉంటుంది. ఓకే సార్. అట్లా అందుకే వెనిగర్ యాడ్ చేస్తున్నారు. వెనిగర్ ఏదో మనం బ్యాలెన్స్ కోసం కానీ చేసేది కేవలం దాని గురించే. ఎంత వేసుకోవచ్చు? లైట్ గా అర మూత పెట్టించి ఆ మూత అర మూత ఓకే సార్. మీకు ఐడియా ఉందా? పచ్చిమిర్చి ఓకే సార్. ఇవి వేసుకోవాలి. కట్ చేసినాయి సార్. కట్ చేసిన ఉడక చీల్చినాయి పచ్చిమిర్చి. ఇక ఏంటి సార్? ఒక చుక్క ఆయిల్ ఏదో లైట్ గా. ఓకే సార్. దానివల్ల రైస్ పొలులు వస్తుంది మంచిగా. ఓకే సార్. ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి. అంటే విడివిడిగా వస్తుంది. ఇవి ఇక మీరు బిర్యానీలో రైస్ లో వేయాల్సిన మొత్తం ఇక టోటల్ గా మీకు అర్థం చేయలేదు. ఇంకా రాగానే ఒకసారి నచ్చింది, చాలా బాగా నచ్చింది సార్. బిర్యానీ సాయి? చిందిస్తున్నారు. ఆడికి హార్మోన్కి బండి వచ్చింది బైక్ నుంచి హార్మోన్ అంటే ఎంత అది ఉండాలి. నిన్న రాగా అడుగుతున్నాను అప్పుడు డౌట్ ఇక.
తీసుకో బిర్యానీ డౌన్ ఉంది కదా, అవును సార్. ఫస్ట్ మనం ఇది చెక్ చేసుకోవాలి సార్. వాటర్ ఉన్నాయా నింపాలి తీసుకోవాలి. సార్ చూడండి, ఏమైనా వాటర్ పడుతున్నాయా చూడండి. ఏం లేదు సార్. మీరు అంటే ఇది అవసరం లేదు సార్, మనకు ఉన్న ఏమైనా కష్టం ఉంది ఉండవు ఇక్కడ. వాటర్ ఉంటే మళ్ళీ చేయాలి సార్. చూడండి సార్, ఇట్లా వచ్చింది. మసాలా కూడా చూసుకోవచ్చు. ఓకే. కొంచెం కింద పెట్టండి, కొంచెం ఫస్ట్ కదా పొయ్యికి పెట్టాలి. ఇప్పుడేం కదా ఏం చేయొచ్చు. లెగ్ పీసులు మనం ఇందాక ఇటు పక్క పెట్టుకున్నాం కదా సార్. అవును సార్. వాటర్ వస్తే మనం పెట్టుకోవచ్చు. పీస్ చూసుకోవచ్చు ఒకసారి. ఓకే సార్, ఫైన్. ఒక్కొక్క మసాలా ఎట్లా పట్టిందో ఇట్లా ఉంటే కస్టమర్ బాగా ఇష్టపడతారు సార్. ఓకే సార్. ఓకే సార్. సాల్ట్ ఎంత పడుతుంది